ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని. అవునండి, రకరకాలుగా భేదాలు లోకంలో మనం చూస్తుంటాం. చిన్నలని పెద్దలని, ఆ ప్రాంతం ఈ ప్రాంతం వారని భేదాలు కలిగి ఉన్నాము. కానీ పాపం విషయంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. మరి ఆ పాపము పోవాలంటే ఒక పరిశుద్ధాత్మని యొక్క రక్తము అవసరమని సామాన్యముగా చెప్పవచ్చని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. మరి ఆ రక్తము ఎవరి రక్తం అంటే పరమాత్మని రక్తము. దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చి 2023 సంవత్సరాల క్రితము దాదాపుగా ఆయన మన కొరకు కల్వరిలో తన రక్తమును కార్చాడు. ఎందుకంటే మానవులందరూ కూడా పాపము చేసి పాపము ద్వారా వచ్చే జీతము మరణము, అంధకారము, పాతాళము, ఆ పాతాళానికి వెళ్లకుండా ఆ దేవుని ప్రేమ మనలను కాపాడింది అన్న విషయాన్ని మీకు ఈ ఉదయకాలం వేళలో జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనందరినీ కూడా పవిత్రపరుస్తూ ఉందని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. అందుకే ఆ పరమాత్ముడైన యేసుక్రీస్తు ప్రభు దేవాది దేవుడైండి కూడా మనందరినీ ప్రేమించి ఆయన ఈ లోకానికి మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆ ప్రేమమయుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ ఉదయకాలంలో మీరందరూ కూడా తెలుసుకోవాలని ఈ విధంగా దేవుని మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా యేసు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరందరూ కూడా రక్షించబడతారని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. నేనే అంటే నేను కాకుండా వేరే మార్గమే లేదు అని అర్థం. పరలోకానికి యేసుక్రీస్తు మార్గమే. కాబట్టి ఆ మార్గము గుండా మనమందరం రావాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఉదయ కాలం వేళలో ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షించబడదని చెప్పిన బైబిల్ లేఖన భాగాన్ని మీరు ఒకసారి ఆలోచించి ప్రభునందు విశ్వాసం ఉంచి మీరు పాపముల నుంచి నీతిమంతులుగా మారాలని, ఆ మార్గము యేసుక్రీస్తు మార్గము, ఆ మార్గంలోనికి మీరందరూ చేరి రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేసి వెళ్ళిపోతున్నాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. చెప్పండి, రాసుల రాసైన యేసు ప్రభు